ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి పూజనీయమైన ఘనమైన నామం పేరిట హృదయపూర్వకంగా శుభాలు ప్రకటిస్తున్నాను. మీరంతా బాగున్నారా? క్షేమంగా ఉన్నారు కదా? మీ ఆధ్యాత్మిక అభ్యున్నతి కోసం ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాను. దేవుని లేఖనం సెలవిస్తుంది కదా, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉంటే మీకు ఏది ఇష్టం అడగండి, అది మీకు ఇస్తానని ప్రభు వాగ్దానం చేశారు. మన బాధ్యత ప్రభువులో నిలిచి ఉండడం. దేవునిలో నిలిచి ఉండడానికి ప్రధానంగా మనకు ఉపయోగపడేది దేవుని వాక్యం. దేవుని వాక్యాన్ని క్షుణ్ణంగా మనం చదివినప్పుడు, లేఖనాలను పరిశీలన చేసినప్పుడు, వాక్య ప్రకారం జీవించినప్పుడు మనం దేవునిలో స్పష్టంగా స్థిరంగా నిలబడగలుగుతాం. మీరందరూ అట్టి ఆధ్యాత్మిక జీవితంలో వర్ధిల్లాలన్నదే మా యొక్క ఆలోచన. ప్రతిరోజు ఒక దివ్య వాగ్దానాన్ని పరిశుద్ధ గ్రంథం నుండి మనం ధ్యానం చేయడం వలన పరిశుద్ధాత్మ దేవుడు మనలందరినీ కూడా తన కృపలో స్థిరపరచడానికి ఇష్టపడుతున్నారు. ఈరోజు వాగ్దానం కోసం కనిపెడుతున్నారు కదా, పరిశుద్ధ గ్రంథాలు తెరిచి 56వ కీర్తన 12వ వచనం చదువుకుందామా? Psalm 56:12. దేవా, నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు జారిపడకుండా నీవు నా పాదములను తప్పించి ఉన్నావు. చూడండి, ఈ కీర్తన కూడా దావీదు భక్తుడు రచించిన కీర్తనే. దావీదు గారు రాసిన కీర్తనలు మనకు బాగా ఎందుకు కనెక్ట్ అవుతాయంటే, ఆయన ఈరోజు మనం ఎలాంటి అనుభవాలు అయితే ఎదుర్కొంటున్నాం, బహుశా అలాంటి అనుభవాలు ఆయన కూడా ఎదుర్కొన్నాడు. శత్రువులు, ఇబ్బందులు, ప్రతికూలతలు, నిందలు, అవమానాలు, ఇవన్నీ కూడా దావీదు ఎదుర్కొనే వచ్చాడు. ఒక ఉన్నతమైన స్థితికి దావీదు చేరుకున్నాడంటే ఈ ప్రయాణంలోంచి ప్రయాణం చేశాడు అతను. చాలాసార్లు మనం అనుకుంటాం, నాకే కష్టాలండి, నాకే ఇబ్బందులండి, అందరూ బాగానే ఉన్నారండి అని అనుకుంటాం. కానీ జీవితంలో కొన్నిసార్లు కష్టాలు, ఇబ్బందులు అనేవి ప్రతి ఒక్కరికి కలగచ్చు. కానీ విశ్వాస యొక్క పరిపక్వత దేని మీద ఆధారపడి ఉంటుందంటే, ఆ కష్టాలకు నువ్వు ఎలా స్పందిస్తున్నావు, ఆ ప్రతికూలతలకు నువ్వు ఎలా స్పందిస్తున్నావు అన్న వాటి మీదే కదా నీ జీవితంలో ఆశీర్వాదాలు ఆధారపడి ఉంటాయి. అందరికీ ఇబ్బందులు రావచ్చు, కష్టాలు రావచ్చు, కానీ వాటిని మనం ఎలా హ్యాండిల్ చేస్తున్నాం అనే దాని మీదే విజయము ఆధారపడి ఉంది. దావీదు దేవుని మీద ఆనుకున్నాడు, ప్రతి సందర్భంలో దేవుని మీద ఆధారపడ్డాడు, కాబట్టే విజయ తీరాలకు చేరుకున్నాడు. ఈ చదివిన వాక్య భాగంలో 2 సార్లు తప్పించి ఉన్నావు అన్న మాట మనకు కనబడుతుంది. మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు మనల్ని తప్పించువాడు. చాలామంది నేను వాటిని తప్పించుకోవాలంటే ఏం చేయాలండి, వీటిని తప్పించుకోవాలంటే ఏం చేయాలండి, ఎక్కడ పరిగెత్తాలండి అని ఎవరెవరినో అడుగుతుంటే వాళ్ళు అంటారు, నీవు అదిగో ఆ కీడు తప్పించుకోవాలంటే, ఇది తప్పించుకోవాలంటే అది చేయాలి, ఇది చేయాలని ఎన్నెన్నో కష్టతరమైన పరిస్థితులు ప్రజల మీద ఉంచినప్పుడు ఏ విధం చేతనైనా ఆ కీడులు తప్పిపోవాలనో లేకపోతే ఆ శాపం తప్పిపోవాలనో ఎన్నో ప్రయత్నాలు చేసేవారు కూడా లేకపోలేదు. అయితే బైబిల్ సెలవిస్తూ ఉంది, ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువలో నీ కోసం చేసిన గొప్ప త్యాగం యందు విశ్వాసం ఉంచడం వలన దేవుడు తప్పించవలసిన వాటిని తప్పిస్తున్నాడు. ఏంటి అంటే, మరణములో నుండి నా ప్రాణమును తప్పించావు. యేసు ప్రభు వారి లోకానికి వచ్చిన ప్రప్రథమైన కారణం నిన్ను నన్ను రక్షించాలనే. నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చెను అని తన గురించి తను చెప్పుకున్నారు ప్రభువారు. ఎక్కడి నుంచి రక్షించడానికి వచ్చారు అంటే, ఇటర్నల్ డిస్ట్రక్షన్, ఇటర్నల్ డామినేషన్, భయంకరమైన నిత్య ఉగ్రత నుండి మనల్ని తప్పించడానికి. స్వభావ సిద్ధంగా మనందరం కూడా దైవోగ్రతకు పాత్రులమయ్యాం, ఎందుకంటే మనందరం పాపులమే కాబట్టి. అయితే యేసు ప్రభువు వారి లోకానికి ఎందుకు వచ్చారు, కన్యగర్భాన్ని ఎందుకు జన్మించారు, ఆయన సెలువులో తన పవిత్రమైన, అమూల్యమైన, పరిశుద్ధమైన రక్తాన్ని ఎందుకు ఆయన కార్చారు అంటే, పరిశుద్ధమైన రక్తంలో ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారి పాపములు దేవుడు క్షమించి నిత్యాగ్ని నుండి వారిని తప్పించి, ఉగ్రత నుండి తప్పించి, మరణము నుండి వారిని తప్పించి నిత్య రాజ్యంలోనికి వారిని తీసుకొస్తున్నాడు. నిత్యరాజ్య వారసులుగా దేవుడు వారిని చేస్తున్నాడు. ఎస్, మన ప్రాణములను మరణము నుండి తప్పించిన దేవుడు. భౌతిక సంబంధ మరణం గురించి మాత్రమే కాదు, దేవదేవుడు ఆత్మ మరణము నుండి మనల్ని తప్పించడానికి ఇష్టపడుతున్నాడు ఆయన. అంత మాత్రం కాకుండా నేను జారి పడకుండా నా పాదములను కూడా నువ్వు తప్పించావు. ఇప్పుడు జారి పడకుండా ఉంటే ఎక్కడ నడుస్తామట? జీవపు వెలుగులో దేవుని సన్నిధిలో సంచరించినట్లు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు మన పాదములను ఎందుకు తప్పిస్తున్నాడు, జారి పడిపోకుండా ఎందుకు మనల్ని కాపాడుతున్నాడంటే, మన ఇష్టానుసారం తిరుగుతామని కాదు, లోక సంబంధన స్థలాల్లో సంచరిస్తామని కాదు. 2 ప్రాముఖ్య విషయాలు ఎక్కడున్నాయి. ఒకటి దేవుని జీవపు వెలుగులో, రెండవది ఆయన సన్నిధిలో సంచరించినట్లుగా. అభిషేకించబడిన జీవితం,
దేవుని శక్తి చేత, బలము చేత నింపబడిన వారు ఆయన సన్నిధిలో సంచరిస్తారు, ఆయన వెలుగులో సంచరిస్తారు. ఇప్పటికీ నువ్వు చీకటిలోనే సంచరిస్తూ, చీకటి కార్యాలను ప్రేమిస్తూ, నేను దేవుని బిడ్డనండి అని నువ్వు చెబుతున్నావంటే నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు, అంతే, అంతకుమించి ఏమీ లేదు. యు ఆర్ డిసీవింగ్ యువర్ సెల్ఫ్. నువ్వు చీకటిలో సంచరిస్తూ నేను దేవుని బిడ్డనంటే నువ్వు మోసం చేసుకుంటున్నావు. దేవుని బిడ్డలు దేవుని సన్నిధిలో సంచరిస్తారు, ఆయన వెలుగులో సంచరిస్తారు. దేవుని వెలుగులో నడిచేవాడు ఎలా ఉంటాడనేది లేఖనాలు అనేక సందర్భాల్లో మనం చూస్తాం. రోమిలికి రాస్తూ పౌలు భక్తుడు అంటాడు, పగటి యందు నడుచుకున్నట్టుగా మర్యాదగా నడుచుకుందాం అన్నాడు 13వ అధ్యాయంలో. మన జీవితాల్లో వెలుగులో నడిచే అనుభవంలో మనం ఉన్నప్పుడు మన జీవితాల ద్వారా దేవునికి మహిమ వస్తుంది. మనల్ని తప్పించే దేవుడు ఆయన, మరణం నుండి తప్పిస్తున్నాడు, జారి పడిపోకుండా మనల్ని తప్పించే దేవుడు ఆయన. ఈ వాగ్దానాన్ని ఈరోజంతా క్లెయిమ్ చేసుకుని ప్రభువును స్తుతించిన దేవుని బిడ్డలారా, మీ జీవితాల్లో బలమైన కార్యాలు జరగాలని ప్రతిరోజు మీకోసం ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు దేవుడు మీ పట్ల కలిగి ఉన్న ఉద్దేశాలను కూడా దేవుడు నెరవేర్చునుగాక. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమగల తండ్రి, నీవు తప్పించే దేవుడు అని 56వ కీర్తన ద్వారా మాతో మాట్లాడావు. అవును ప్రభువా, చాలాసార్లు మేము నీవు మా పట్ల కలిగి ఉన్న ఉద్దేశాలను గ్రహించకుండా నీకు దూరమై నీకు అవమానాన్ని కలిగించే స్థితిలో మేము ఉన్నాం. మమ్మల్ని క్షమించండి. మాకు తెలియకుండానే చాలా కీడులు, చాలా ఉపద్రవాలు తప్పిస్తున్నావు ప్రభువా, నీకు వందనాలు. ఈరోజు మా ప్రియులు ఎంతమంది అయితే జారి పడిపోతున్న స్థితిలో ఉన్నారో ప్రభువా, కనికరించండి. మా పాదములు జారి పడకుండా తప్పించే దేవుడు, ఎందుకంటే నీ వెలుగులో నీ సన్నిధిలో మేము నడవాలని ఆశిస్తున్నావు, అది నీ కోరిక. ఎంతమంది అయితే ఇంకా లోకంలో తిరుగులాడుతున్నారో, లోకమందు సంచరిస్తున్నారో వారందరినీ మీరు ముట్టండి నాయన. నీ మార్గాల్లో నడిచినట్లుగా వారిని బలపరచండి. ఈ వాగ్దాన సందేశాల ద్వారా మమ్మల్ని బలపరుస్తూ, స్థిరపరుస్తూ, నీ చిత్తాన్ని మా జీవితంలో నెరవేరుస్తున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, యేసుక్రీస్తు ప్రభువారి అత్యున్నతమైన నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.